I'm the one person who knows every inch of the movie, and still every moment was a wonder. ఆ సెకండ్ హాఫ్ అంత బాగుండడానికి కారణం ఫస్ట్ హాఫ్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్. మీరు ఎగ్జామ్ బాగా రాశారు అంటున్నారు, ఎందుకు అంటే మీరు ఇంట్లో బాగా చదువుకున్నారు. సో ద ప్రిపరేషన్ ఇస్ యాజ్ మచ్ యాజ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ద డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా సీక్వెన్స్ అనేది మొత్తం ఆ కమలం గురించే ఉంది. డైరెక్టర్ ఆయన పర్సనాలిటీకి తగ్గ సినిమా తీసిండు అనిపించింది. ఇది ఉంటారు బాబు డైరెక్టర్ ఇంతలా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఆయన పర్సనాలిటీ అయితే ఏ విధంగా ఉందో అంత భారీగా సినిమా తీశాడు. సనాతన ధర్మం ఆ బ్రహ్మ కమలం గురించి తిరిగిన స్టోరీ అయితే చాలా బాగుంది. దేవుడి గురించి అసలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అవును, పొడి చేశారని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంటే సినిమాలో భాగంగా పొడి చేయాల్సి వచ్చింది, పొడి చేస్తారు. 1 hour కూడా లేదన్న అసలు సినిమా, అసలు స్టోరీ చెప్పుకోవాలంటే. ఎందుకంటే పెద్ద ఏం లేదు, సెకండ్ హాఫ్ పెద్ద లాగాడు కన్వర్జేషన్ లాగాడు, మళ్ళీ సనాతన ధర్మం టచ్ చేసి ఏదో పాయింట్ లాగాడు. 5 years గా travel చేసా. So I am the one person who knows every inch of the movie, and still every moment was a wonder, and I really love it. And మొత్తం హ్యాపీగా, like even kids were liking it and laughing yesterday's shows and all. So please come and watch. It's a brilliant film. Costumes and No, I'm a director. I was part of the team before. Yeah. I'm not costumes. okay, so ఏంటి ఓవరాల్ ఎలా అంటే రెస్పాన్సెస్ చూసిన తర్వాత హౌ ఇస్ యువర్ ఫీలింగ్? The responses are great. I don't know what to feel. Like it's amazing. Like I mean, ilanti oka cinema, magical realism and all those new feel on a cinema chala raadame rare. So when it's there, let's all enjoy it, no? Yeah. థ్యాంక్ యూ ఒక్క నిమిషం అట్లా మనం ఒక వరల్డ్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయామని చెప్తున్నారు. అంటే నాకు నిన్న నైట్ షోస్ నుంచి కానీ ఇప్పటికి కానీ నాకు నేను వింటున్నది ఏంటి ప్యాటర్న్స్గా చెప్పాలి అంటే ఎర్లీ సిగ్నల్స్. సినిమా అయ్యాక కూడా ఒక 2-3 గంటలు ఆలోచిస్తున్నాం సినిమా గురించి. నేను 2 years తర్వాతే మాట్లాడా. దేర్ సెయింగ్ నేను ఇంకా ఆలోచిస్తున్నా, అది ఎట్లా కదా, ఇది ఇట్లా కదా, ఫస్ట్ హాఫ్లో అదేదో అలా అనుకున్నా కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో దేర్స్ అ లాట్ ఆఫ్ థాట్స్ థింకింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మహా కూడా మాకు అంటే ఏదో చూసినామా 2 జోకులు వెళ్ళిపోయామన్నట్టు కాకుండా సమ్ థింగ్స్ మేక్ యూ థింక్, ఆ ఇంపాక్ట్ ఉంది. సో వీఆర్ రియలీ బిలీవింగ్ దట్ లాంగ్ స్టాండింగ్ ఇంపాక్ట్ ఉండే సినిమాలు ఎప్పుడు దే విల్ ప్లే అవుట్ డిఫరెంట్లీ, రైట్? సో బట్ థ్యాంక్ఫుల్లీ మాకు చాలా మంచి ఒపీనియన్ కూడా వచ్చింది. డ్రామా అని చెప్పి ఆడియన్స్ ప్రిపేర్ చేశారు. యా అంటే ఈ డ్రామా కదా, ఇప్పుడు మీరు ఒక యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డబడబడ ఏదో అయిపోతుంది అనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. సో ఇది ఒక డ్రామా ఫిల్మ్ ఫస్ట్ లాస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అండ్ ఐ థింక్ మేము ఒక జానర్ పికప్ చేసుకుని వి స్టక్ టు దట్. అంటే దేర్ విల్ అంటే ఆడియన్స్ ఎప్పుడైనా అడిగితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది అని అలా కంపారిజన్ చెప్తారు. ఈవెన్ యా అంటే దాని ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు మీ బాడీ బాగుండాలంటే మీరు రోజు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలి. జిమ్కి వెళ్తుంటే మీకు చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ దానివల్లే బాడీ వస్తుంది. సో ఇన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఎస్పెషలీ వెన్ యూఆర్ సెయింగ్ క్లైమాక్స్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఆ సెకండ్ హాఫ్ అంత బాగుండడానికి కారణం ఫస్ట్ హాఫ్లో మీకు ఇచ్చిన ట్రైనింగ్. మీరు ఎగ్జామ్ బాగా రాశారు అంటున్నారు, ఎందుకు అంటే మీరు ఇంట్లో బాగా చదువుకున్నారు. సో ద ప్రిపరేషన్ ఇస్ యాజ్ మచ్ యాజ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ ద డిజైన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యూటిఫుల్గా క్యారెక్టర్స్ అన్నింటినీ సెటప్ చేసుకున్నారు. అందుకు మీకు సెకండ్ హాఫ్లో రేస్ కొట్టింది సినిమా. అంత బాగుంది, అంత ఇంపాక్ట్, అంత హై ఇంపాక్ట్ వచ్చింది. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. అన్న నేను ఎప్పుడు చూసాను నాగబంధన్ సినిమా. నేను ఈ నాగబంధన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేను, కానీ చూడొచ్చు మూవీ. కానీ హీరో ఫస్ట్ టైం కదా, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మూవీ అయితే స్మూత్గా వెళ్ళింది, కానీ అనేది ఆయన స్టోరీకి అనేది స్క్రీన్ ప్లే అనేది కొంచెం మిస్ అయింది. ఎందుకంటే ఇది ఒక బ్రహ్మకమలం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని అది ఏ విధంగా మన పద్మనాభ టెంపుల్ మీద ఉంటుంది, మామూలుగా నాభి మీద ఉంటుంది, దాని మీద దొంగిలించినప్పుడు ఎలా ఉంటుంది, నాగబంధం అనేది మొత్తం పాములు అనేది ఎలా కాపాడతాయి, ఏ విధంగా కాపాడతాయి అని చెప్పి స్టోరీ తీసుకున్నారు. కానీ హీరో ఆయన ఫ్లాష్ బ్యాక్లో మన శివుని గెటప్లో ఉంటాడు. శివుని గెటప్లో ఉన్నప్పుడు మాత్రం అందులో ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అతనికి ఆ గెటప్ చాలా సెట్ అయింది. ఈ సినిమా అయితే నాకైతే ఫస్ట్ హాఫ్ అంటే 3 hours పైన ఉంది మూవీ. కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం లాగ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా సీక్వెన్స్ అనేది మొత్తం ఆ కమలం గురించే ఉంది. కానీ మనం చంపేస్తున్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తున్నప్పుడు విలన్ కట్టేస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చంపేసిన తర్వాత హీరో ఫైట్లు చేస్తాడు. అదొకటి నాకు ఏంటంటే నాకు ఆ సీక్వెన్స్ నచ్చలేదు. ఎందుకంటే బిఫోర్ ఒకవేళ ఫైట్ చేస్తే బాగుండు, అందరిని నరకకుండా చూస్తాడు, తర్వాత వాళ్ళందరూ చనిపోయిన తర్వాత హీరో ఫైట్ చేస్తాడు. ఒక్కటే నాకు నచ్చలేదు. కొన్ని సీన్లు అయితే నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఫ్లాష్ బ్యాక్ కానీ అండ్ మ్యూజిక్ కానీ అండ్ స్టోరీ కానీ అంతా బాగుంది, కానీ కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. కానీ కొంచెం మనం అనుకున్నంత సూపర్ ఎక్సలెంట్ చాలా బాగుందని చెప్పలేను, కానీ ఓకే. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నాకు నిజం చెప్తా,
ఫస్ట్ హాఫ్ వండర్ఫుల్ అనిపించింది, సెకండ్ హాఫ్ కొద్దిగా అటు ఇటు అనిపించింది. కానీ ఎందుకంటే సినిమా ఎక్కువ ఉంది కదా అది అనిపించింది. కానీ ఈ సినిమా పరంగా నిజంగా ఎవరు డైరెక్టర్ ఆయన పర్సనాలిటీకి తగ్గ సినిమా తీసిండు అనిపించింది. ఇది ఉంటారు బాబు డైరెక్టర్ ఇంతలా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఆయన పర్సనాలిటీ అయితే ఏ విధంగా ఉందో అంత భారీగా సినిమా తీశాడు. గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు అన్నారు కదా, నిజంగా పెట్టుండొచ్చేమో. బాహుబలి తర్వాత ఒక ఇంగ్లీష్ సినిమాలు చూస్తాం కదా, ఆ తర్వాత ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. పాటలు బాగున్నాయి. అలాగే నభా నటేష్ కానీ ఇంకో హీరోని కానీ ప్రతి పాత్రలో ట్విస్టులు కనపడాయి. చాలా ట్విస్టులు ఉంటాయి, అసలు రివీల్ చేయకూడదు, చాలా ట్విస్టులు ఉంటాయి. అసలు నభా నటేష్ 1, 2 అన్న ఫీలింగ్ కలిగింది. అలాగే జగపతి గారి పాత్ర కానీ నాకు ఇంకా బాగా నచ్చిన పాత్ర పాత్ర. ఆ పాప నీరు నిప్పు గాలి వీటి గురించి చెప్తుంటే నాకు మొత్తం ఇంకా బాడీ అంటాం కదా, బాడీ రోమాలు ఇక్కబడుతుంది, ఆ ఫీలింగ్ కలిగింది. అమ్మాయి ఏడుస్తూ బాధతో చేసేటప్పుడు నా మనసు నిండిపోయింది. ఆమె ఫీలింగ్తో చెప్పేవాళ్ళు నీరు నిప్పు గాలి గురించి చెప్తున్నప్పుడు, ఈ పంచభూతాల గురించి చెప్తున్న నా బాడీ మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. నాగబంధం సినిమా చూడండి, థియేటర్లో చూడండి పోయి. మీరు ఓటీటీ కోసం అయితే ఎదురు చూడదు, యూట్యూబ్ కోసం ఎదురు చూడదు, థియేటర్లో చూడండి. నాగబంధం సినిమా ఖతర్నాక్ మూవీ పోయి. అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. నాకు బాగా నచ్చింది గ్రాఫిక్స్ అండ్ పాప జగపతి గారి క్యారెక్టర్, నభా నటేష్ క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ తక్కువ ఉన్నా కానీ ట్విస్టులు చాలా అనిపించినాయి. అలాగే గ్రాఫిక్స్ అయితే వండర్ఫుల్గా ఉన్నాయి. మీకు హిందుత్వం గురించి, ఆ గ్రాఫిక్స్ గురించి చూడాలనుకుంటే, నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు. లాగా అనిపించదు, చాలా బాగా అనిపించేస్తుంది. నాగబంధం ఎలా ఉంది నాగబంధం సినిమా? అన్న ఏం చెప్పమంటాం అన్న, ఇలాంటి సినిమాలు ఎప్పుడుకో 20 yearsకి అలా వస్తుంటాయి అనమాట. నాగబంధం వాళ్ళు ఎప్పటి నుంచో సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పారు, అదే కాన్సెప్ట్తో అదే శివుడి ధర్మంతో వచ్చారు. నిజంగా విజువల్స్ కానీ ఆ విరాట్ గారి యాక్షన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ అనమాట. రెండో సినిమాకి ఎంత పర్ఫార్మెన్స్ అయితే శివుడు తాండవం చేసినట్టు అనిపించింది. నిజంగా అభిషేక్ గారు నిజంగా చాలా బాగా తీశారనమాట. ఆ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఏం నచ్చింది అన్న మూవీలో ఎక్కువ? సనాతన ధర్మం, ఆ బ్రహ్మ కమలం గురించి తిరిగిన స్టోరీ అయితే చాలా బాగుంది. దేవుడి గురించి అసలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అందులో నో మాట. 3 గంటలు ఉందన్నారు, బోర్ కొడుతుంది సినిమా. అలా ఏం లేదు, ప్రతి ఫ్రేమ్ ప్రతి విజువల్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా డిజైన్ చేశారు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఆస్తవం అని చెప్పాలన్నమాట. నిజంగా ఒక్కొక్క విలన్ వచ్చినప్పుడు అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ కానీ, దేవుడి గురించి చూపించిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పటికి ఇప్పటికీ దాన్ని లింక్ చేస్తూ ఒక అద్భుతాన్ని చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో, పెద్దోళ్ళతో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా నాగబంధం. అనసూయ గారు కూడా ఒక అత్త క్యారెక్టర్ చేసింది, చాలా అంటే చాలా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పొడి చేశారని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంటే సినిమాలో భాగంగా పొడి చేయాల్సి వచ్చింది, పొడి చేస్తారు. బయటకు వెళ్తే ఎలా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉందన్న. సో మెయిన్గా ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ షో చూసిన అందరికీ స్పెషల్ కోటాలో అయితే టెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే అసలు దైవం పేరు చెప్పి జనాలు దెబ్బేస్తారు అనిపించింది. అసలు బాగాలేదన్న. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ కొంచెం ఉన్నా సరే, సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో టార్చర్. అసలు 1 hour కూడా లేదన్న అసలు సినిమా అసలు స్టోరీ చెప్పుకోవాలంటే. ఎందుకంటే పెద్ద ఏం లేదు, సెకండ్ హాఫ్ పెద్ద లాగాడు, కన్వర్జేషన్ లాగాడు, మళ్ళీ సనాతన ధర్మం టచ్ చేసి ఏదో పాయింట్ లాగాడు, యాక్షన్ సీన్స్ లాగాడు, డైలాగ్స్ ఏదో ప్రవచనాలు చెప్తున్నట్టు అనిపించింది తప్ప ఎక్కడ అసలు ఏం లేదు, మొత్తం జీరో. అంటే ఎందుకు ఇంత సేపు స్టోరీ? అసలు స్టోరీ లేదన్న. మెయిన్గా చెప్పుకోని స్టోరీ ఏదో స్టార్టింగ్లో ఒక 10-15 minutes చాలా ఇంట్రెస్టింగ్గా లాగారు, కానీ అసలు సెకండ్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ రాచాడు. మీకు బంధనంలో బంధిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అసలు చెప్పడానికి కూడా రావట్లేదు, అంత వరస్ట్గా.